Hello, my dear squad. How are you all? Warm welcome to Vedantu, guys. This is your master teacher Sumya Sheikh, and today we are going to do 10 most important topics that you should never miss in science. And science in the sense enti ante guys. So chemistry, biology, as well as physics. ఈ త్రీలో ఏవేవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ యూ షుడ్ నెవర్ మిస్ దీస్ త్రీ ఈ మూడు కలిపి సైన్స్ అని అంటాం కదా. సో ఈ సైన్స్ మొత్తంలో మీరు మిస్ అవని ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. సో స్టార్ట్ చేసే ముందు క్విక్ గా అందరూ లైక్ చేసండి. లెట్స్ ఎయిమ్ ఫర్ 300+ లైక్స్ ఫర్ దిస్ వీడియో. ఓకేనా పిల్లలు? This is going to be really helpful for you people. Let's start with chemistry. So chemistry lo what are the topics which you should not miss ante chudandi guys. uh types of chemical reactions you will be having kada, like displacement reaction, right? Displacement reaction, redox reaction, ఆక్సిడేషన్ అండ్ ఆల్ దోస్ డెఫినేషన్స్ ఏవేవైతే ఉన్నాయో యూ మస్ట్ రీడ్ దట్. ఇంకా ఏమేమి ఉన్నాయో కెమిస్ట్రీ చెప్పండి, బికాస్ దిస్ ఈస్ యువర్ బయో మ్యామ్ కదా. ఐ డోంట్ నో దాట్ డీప్లీ అబౌట్ కెమిస్ట్రీ, సో టెల్ మీ దట్ ఆల్సో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఈ రిడాక్స్ రియాక్షన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఏవేవైతే టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయో దట్, ఇంకా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, రైట్? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఈ టైప్స్ ఏవేవైతే ఉన్నాయో సో ఇవన్నీ యూ హ్యావ్ టు లెర్న్, రైట్? ఇంకా రియాక్షన్స్ ఆఫ్ సోప్ కెమిస్ట్రీలో చూసుకుంటే, రియాక్షన్స్ ఆఫ్ సోప్, ఆల్ దాట్. Like you will be having metals and non-metals లో some important activities you will be having కదా. ఆ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ యూ మస్ట్ ఫోకస్ సమ్వాట్ మోర్, కొంచెం మీరు యూ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ ఈ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, అది అర్థం చేసుకుంటే మీరు కెమికల్ ఈక్వేషన్స్ ఈజీగా బ్యాలెన్సింగ్ చేసేసుకోగలరు. ఓకే, ఫోకస్ ఆన్ దాట్ టు. నౌ లెట్స్ టు బయాలజీలో ఏమేమి ఉన్నాయి గైస్? ఫస్ట్ డబుల్ సర్క్యులేషన్ చాలా ఇంపార్టెంట్. డబుల్ సర్క్యులేషన్, వీ హ్యావ్ యూరిన్ ఫార్మేషన్ కూడా, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, విటమిన్స్ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్స్ టేబుల్, ఇంకా ఎక్స్క్రీటరీ సిస్టమ్ లో వీ హ్యావ్ ద టేబుల్ కదా, ఎక్స్క్రీటరీ సిస్టమ్ టేబుల్, ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ టేబుల్, రైట్? దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ టేబుల్స్ కూడా నేర్చేసుకోండి. ఇఫ్ వి సీ ఇన్ ఆర్ ఎన్వైరన్మెంట్ లో మనం చూస్తే, ఆర్ ఎన్వైరన్మెంట్ లో 3 పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిరమిడ్స్ ఖచ్చితంగా నేర్చేసుకోండి. అండ్ మైటోసిస్ నేర్చేసుకోండి ఖచ్చితంగా. ప్లస్ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్స్ ఖచ్చితంగా నేర్చేసుకోండి. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రీప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్స్. Till what do we have? So main ga we can say these are the main from biology. We see, okay na? So inka guys, you must learn one more thing. Monohybrid dihybrid cross kuda, monohybrid and dihybrid cross heredity nunchi you should never miss all these topics. So we have plant hormones table, right? Plant hormones table low, we have cytokinins, gibberellins, all those ఆ టేబుల్ ఉంది కదా. ఇంకా ఏమేం హార్మోన్స్ ఉన్నాయి గుర్తున్నాయా? కమెంట్ చేయండి ఇంకా ఏ ప్లాంట్ హార్మోన్స్ ఉన్నాయో. సో all those plant hormones. Okay, now let's coming to the physics లో చూస్తే what are those ఏమేమి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చూస్తే చూడండి guys. Concave mirror,
as well as and convex lens, convex lens, convex mirrors, and వాటి రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ఈవెన్ ఫార్ములాస్ యూ నీడ్ టు లెర్న్ కదా, బికాస్ ఈ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్ మీద మీకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఆ ఫార్ములా మీరు అక్కడ అప్లై చేసి యూ హ్యావ్ టు ఆన్సర్ దోస్ ఫార్ములాస్, రైట్. కాన్వెక్స్ లెన్స్, లైక్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఫార్ములాస్ అవి నేర్చుకోండి, ఈ లెన్స్ అన్ని, ఇంకా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి, వీటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా రీఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోమని మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈ టాపిక్ మీద కూడా వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకోండి, డెఫినేషన్స్ చూసుకోండి, ఆ మిర్రర్ రూల్స్ ఏవో చూసుకోండి అసలు. సో ఇప్పుడు నేను ఒక్కో చాప్టర్ ఫిజిక్స్ లో ఒక్కో చాప్టర్ నుంచి లైక్ ఎలా వస్తాయని మనం చూసుకుందాం. హ్యూమన్ ఐ వి హ్యావ్ కదా, ఇఫ్ వి సీ ఇన్ హ్యూమన్ ఐలో మనం చూస్తే చూడండి గాయస్, ఏమేమి వస్తాయి అనిపిస్తుంది మీకు? టెల్ మీ, ఏమేమి వస్తాయని అనిపిస్తుంది? డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ అనే ఒక ప్రాబ్లం ఉంది గాయస్. డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ ప్రాబ్లం కాదు, క్వశ్చన్. డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ క్వశ్చన్ ఏదైతే ఉందో, ఓ దాట్ అందులో యుల్ బి హ్యావింగ్ మయోపియా. మయోపియా అంటే ఏంటి, హైపర్మెట్రోపియా అంటే ఏంటి, రైట్. ఆల్ దోస్ క్వశ్చన్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్, యూ నీడ్ టు లెర్న్. ఫిజిక్స్ లో మనం చూస్తే ఇంకా డిస్పర్షన్ త్రూ అ ప్రిజం, డిస్పర్షన్ త్రూ ప్రిజం, హీట్ చాప్టర్ లో ఒక డెరివేషన్ ఉంది గాయస్ అబౌట్ దట్ బాయిలింగ్ సమ్ బాల్ కైండ్ ఆఫ్ థింగ్, మనం దాంట్లో వేస్తాం కదా, ఒక బీకర్ లో వేసి దాన్ని బాయిల్ చేస్తాము. దట్ డెరివేషన్ ఉంది కదా, ఆ డెరివేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కెలోరీమీటర్, కెలోరీమీటర్ డెరివేషన్ కదా అది, ఆ కెలోరీమీటర్ డెరివేషన్ కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఆ ఫినామినా ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్, బికాస్ అది చాలా ఇయర్స్ నుంచి రిపీట్ అవుతుంది. బికాస్ చూడండి, ఏవైతే లైక్ న్యాచురల్ కి రిలేటెడ్, మనం న్యాచురల్ లైఫ్ లో ఏవైతే ఎక్కువ యూజ్ చేస్తామో దాని బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు గైస్. అలా అని వేరేవి అడగట్లేదని కాదు. చూడండి, స్కాటరింగ్ ఆఫ్ లైట్ లో మనం చూస్తే లైక్ న్యాచురల్ బేస్డ్ ఫినామినా, మనం న్యాచురల్ గా చూసే ఫినామినా అది, రైట్. సో అలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఇంకా ఇఫ్ యూ సీ ఇన్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీలో మనం చూస్తే ఓమ్స్ లా వి హ్యావ్, రైట్. ఓమ్స్ లా ఉంది. సో ఆ లాస్, కిర్కాఫ్స్ లా, ఓమ్స్ లా, అవన్నీ ఏవైతే ఉన్నాయో, ఓమ్స్ లా, కిర్కాఫ్స్ లా, ఆ లాస్ అన్ని నేర్చుకోండి గైస్. డెఫినేషన్స్ అన్ని చూసుకోండి. డెఫినేషన్ చూసుకొని ఫార్ములా అసలు ఏంటి, అప్లికేషన్ ఏంటి, ఫార్ములా ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటి, అది కూడా చూసుకోండి. ఇంకా యూ హ్యావ్ దట్ రైట్ హ్యాండ్ రూల్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్, అవి కూడా దట్ థంబ్ రూల్స్ ఏవేవైతే ఉన్నాయో గో త్రూ దట్ థంబ్ రూల్స్ ఆల్సో. ఓకే, Joul's law of heating, Joul's law of heating, go through all that also guys, go through all that. Inka magnetic effects of current, right. Magnetic effects of current, all these points, all these important topics ఏవైతే ఉన్నాయో don't forget this, okay. ఇంకా straight current carrying solenoid, ఏంటది స్ట్రైట్, కరెక్టే చెప్తున్నానా? స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ క్వశ్చన్ ఉంది కదా, క్యారింగ్ కండక్టర్ సొలెనాయిడ్ గురించి, అబౌట్ సొలెనాయిడ్ సంథింగ్. ఈ క్వశ్చన్, ఈ టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ఇంకా లైక్ యూ హ్యావ్ డొమెస్టిక్ కరెంట్ గురించి, డొమెస్టిక్ కరెంట్. ఇంకా ప్యారలల్ ఏంటి అసలు, ప్యారలల్ సిరీస్, ఓకే, ప్యారలల్ ప్లస్ సిరీస్ కనెక్షన్స్ గురించి. కనెక్షన్స్ మీద చూడండి గాయస్, విల్ బి హ్యావింగ్ ప్రాబ్లమ్స్. సో
ఈ కనెక్షన్స్ ఆల్సో లైక్ యుల్ బి హ్యావింగ్ ప్రాబ్లమ్స్ కదా దీని మీద రిలేటెడ్ ఆల్సో. I also have formulas right for that also you can go through. The overloading and earthing గురించి ఆల్సో యూ నీడ్ టు గో త్రూ. నేను ఇందాక చెప్పాను కదా, సో కొన్ని న్యాచురల్ ఫినామినాకి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు అని. సో ఆల్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఒక్కసారి నేను క్విక్ గా మళ్ళీ రిపీట్ చేసేస్తాను. చూడండి గైస్, లెట్స్ కమ్ ఫ్రమ్ కెమిస్ట్రీలో ఇఫ్ వి సీ types of chemical reactions లో displacement reactions, double displacement reaction, redox reactions ఏవేవి ఉన్నాయో all those important reactions, దాని వాటి డెఫినేషన్స్ ఇంకా ఫార్ములాస్ ఏవేవి ఉన్నాయో అవి, రియాక్షన్స్ ఆఫ్ సోప్, ఇంకా యాక్టివిటీస్, దీని బేస్డ్ యాక్టివిటీస్ లైక్ కొరోజన్ కి రిలేటెడ్, ఆక్సిడేషన్ అంటే ఏంటి, ఇంకా కొరోజన్ అంటే ఏంటి, కొరోజన్ ఇంకా ఒక ప్యాకెట్ లో ఎందుకు చిప్స్ ప్యాకెట్ లో ఎందుకు నైట్రోజన్ ఎయిర్ నింపుతారు, ఆర్ ఆ నింపిన ఎయిర్ ఏంటి, అలాంటి నార్మల్ క్వశ్చన్స్, జనరల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో వాటికి కూడా రెడీగా ఉండండి ఆన్సర్స్ ఇవ్వడానికి. బ్యాలెన్సింగ్ కెమికల్ ఒక కెమికల్ రియాక్షన్ ఇచ్చి బ్యాలెన్స్ చేయమని ఇస్తాడు, అలాంటి 1 మార్క్ క్వశ్చన్స్ లో ఇస్తాడు. ఓకే, biology if we see double circulation, urine formation, structure of heart, vitamin table, excretory organ table, go through all that. ఇంకా అవర్ ఎన్వైరన్మెంట్ లో 3 పిరమిడ్స్ ఏవైతే ఉన్నాయో డోంట్ లీవ్ దట్ పిరమిడ్స్. మైటోసిస్ నేర్చుకోండి బికాస్ ఇట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ఇట్ మోర్. అదర్వైజ్ యూ కాంట్ కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్, యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద రీప్రొడక్షన్ చాప్టర్ ఒకవేళ వస్తే యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ. నేర్చుకుంటే దిస్ ఆల్సో యూ కెన్ యాడ్ అప్ అండ్ మేక్ ఇట్ అ లిటిల్ లాంగ్ ఆన్సర్. మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో డయాగ్రామ్స్ కూడా నేర్చేసుకోండి. I have already made videos on all these guys. Biology మీద I have already made a videos. Monohybrid and dihybrid cross also you need to go through because that is also very important. Plant hormones table we have కదా, table also చూసుకోండి. ప్లాంట్ హార్మోన్ టేబుల్ దట్ ఈస్ ఆల్సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు క్వశ్చన్స్ అడుగుతాడు. ఇంకా ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ టేబుల్ గురించి కూడా ఆల్రెడీ చెప్పేశాను కదా నేను. ఇంకా ఫిజిక్స్ లో మనం చూసుకుంటే కాన్కేవ్ మిర్రర్ ఏంటి, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్, వాటి రూల్స్ ఏంటి, వాటి ఫార్ములాస్ ఏంటి అనేది చూసుకోండి. లెన్స్ కూడా యూ విల్ బి హ్యావింగ్ ఫార్ములాస్ కదా, లెన్స్ కే కదా ఫార్ములాస్ యూ హ్యావ్. వాటి ప్రాపర్టీస్ ఏంటి అవి కూడా తెలుసుకోండి. ఫార్ములాస్, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా సేమ్ యూ విల్ బి హ్యావింగ్ ప్రిజం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించే కదా మీకు. సో గో త్రూ దాట్. హ్యూమన్ ఐ చాప్టర్ లో చూసే డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ లో మయోపియా అండ్ హైపర్మెట్రోపియా హ్యావ్, గో త్రూ దాట్ ఆల్సో. ఎగ్జాంపుల్స్ ఏంటి వాటికి అనేది కూడా చూసుకోండి. మయోపియా హైపర్మెట్రోపియా 9th క్లాస్ బయాలజీలో ఉంది కదండి గైస్ మీకు, రైట్? 9th క్లాస్ బయాలజీలో ఉంది రైట్ మీకు. డిస్పర్షన్ త్రూ ప్రిజం, క్యాలోరీమీటర్ అదేంటి డెరివేషన్ ఉంది కదా, గో త్రూ దాట్ డెరివేషన్ ఆల్సో. స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఎలా జరుగుతుంది, దాని వెనకాల ఉన్న ఫిజిక్స్ ఏంటి. ఓకే, తర్వాత ఎలక్ట్రిసిటీ చాప్టర్ లో చూస్తే ఓమ్స్ లా, దాని వాటి డెఫినేషన్, ఎగ్జాంపుల్స్, అది ఎక్కడ వర్కౌట్ అవుతుంది అదంతా చూసేసుకోండి. కిర్కాఫ్స్ లా కూడా చూసేసుకోండి. థంబ్ రూల్స్ ఉన్నాయి కదా, రైట్ హ్యాండ్ థంబ్ రూల్స్, సో అదంతా బాగా తెలుసుకోవడానికి ట్రై చేయండి, నేర్చుకోండి అవి. గో త్రూ దాట్. జోల్స్ లా ఆఫ్ హీటింగ్, magnetic effects of current, all these are the important ones. Straight current carrying conductors, solenoid, domestic currents, parallel or series, overload and earthing. So you need to go through all these also. That's it guys. So ive chapters, but one important thing I want to tell, IVSAT 2024, what is it? This is instant Vedantu scholarship admission test guys. సో ఈ టెస్ట్ మీరు రాస్తే 70% మీకు స్కాలర్షిప్ అనేది దొరుకుతుంది, అది కూడా ఇన్స్టెంట్ గా దొరుకుతుంది. ఎవరు దీన్ని రాయొచ్చు అంటే 8th క్లాస్ నుంచి 8th గ్రేడ్ నుంచి 12th గ్రేడ్ వరకు ఎవరెవరైతే పిల్లలు ఉంటారో వీళ్ళందరూ రాయొచ్చు. ఎందుకు? ఫౌండేషన్ ఐఐటి జేఈ నీట్ ఫౌండేషన్ కి డైరెక్ట్ గా నీట్ జేఈ ప్రిపరేషన్ కి కూడా మీరు రాయొచ్చు గైస్. సో రాస్తే ఏమవుతుందంటే 70% స్కాలర్షిప్ ఏదైతే మన వేదాంతు ఆఫ్లైన్ సెంటర్స్ లో మీకు దొరుకుతుంది. సో ఈ టెస్ట్ మీరు ఎక్కడి నుంచి అయినా ఏ టైంలో నుంచి అయినా
అండ్ ఎర్న్ అప్ టు 2 x డబుల్ స్కాలర్షిప్ అనేది మీరు ఎర్న్ చేయొచ్చు ఆఫ్లైన్ సెంటర్ నుండి డబుల్ టైమ్స్ ఎక్కువ. సో మీ విల్ బి హ్యావింగ్ మోర్ ఛాన్స్ సో దట్ యూ కెన్ విన్ హియర్. ఇప్పుడు మీరు ఆఫ్లైన్ సెంటర్ నుంచి తీసుకుంటే ఇంకా ఫ్రీ 1:1 కౌన్సిలింగ్ అనేది మీకు జరుగుతుంది మన ఎక్స్పర్ట్తో, మన వేదాంతో ఎక్స్పర్ట్స్తో. ఎక్కడ ఉంది ఆఫ్లైన్ సెంటర్స్? మన ఆఫ్లైన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయంటే చూడండి గైస్, ఆంధ్రాలో మనం చూస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రైట్, ఆల్ ది గుంటూరు, అన్ని చోట్ల ఉన్నాయి. బట్ వేరే చోట్ల కూడా లైక్ చెన్నై, కోయంబత్తూర్, మదురై, నాగ్పూర్, ఔరంగాబాద్, పటియాలా, ట్రిచి, ముజఫర్పూర్, ఢిల్లీ, ఆల్ దీస్ ప్లేసెస్ లో కూడా మనకు ఉన్నాయి. సో యూ క్యాన్ గో త్రూ దిస్. అనదర్ థింగ్ గైస్, ఇఫ్ యూ వాంట్ ఎనీ లైక్ మీకు పీడిఎఫ్స్ కావాలంటే యూ క్యాన్ గో త్రూ దిస్. సో కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. క్లాస్ 10th అండ్ క్లాస్ 9th ప్రీ పీడిఎఫ్స్ అని ఉన్నాయి. అక్కడ మేము మోడల్ పేపర్స్ కూడా మీకోసం యాడ్ చేసాము, ఫ్రీ పీవైక్యూస్ పెట్టాము, వీడియోస్ పెట్టాము, ప్లేలిస్ట్ అన్ని అరేంజ్ చేసి పెట్టాము, మైండ్ మ్యాప్స్ కూడా ఉన్నాయి. యూ క్యాన్ గో త్రూ ఆల్ ఆఫ్ దట్. So that's it guys, this is your master teacher Sumya Sheikh signing off. Don't forget to like, share and subscribe guys. If you like this video, don't forget to like and share చేసేయండి మీ ఫ్రెండ్స్ కి మంచిగా, and subscribe కూడా చేసేసుకోండి guys. That's it, bye bye పిల్లలు.